ఈ రోజు మనం దశపర్ణి కషాయం తయారీ గురించి తెలుసుకుందాం. దానికి కావాల్సినటువంటి పదార్థాలు: అల్లం పేస్ట్ 2 కేజీలు, పచ్చిమిర్చి పేస్ట్ 2 కేజీలు, చిన్నుల్లిపాయ పేస్ట్ 2 కేజీలు. సో ఈ దశపత్ర కషాయానికి మనకి కావాల్సినటువంటి చూలు గొర్రెలు మైనటువంటి ఏవైనా 10 రకాల ఆకులు చేదు గుణం ఉన్నటువంటివి తీసుకుంటే మనకి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ ఆకులను మనం ఆవు మూత్రం మరియు నీటిలో నెల రోజుల నుంచి 45 రోజులు మురగబెట్టడం వల్ల ఆకుల్లో ఉన్నటువంటి ఆల్కలైడ్స్ అన్ని ఆ నీటిలోకి చేరి అవి మొక్కలపై స్ప్రే చేసినప్పుడు మనకు పంట కాలంలో వచ్చేటువంటి అన్ని రకాల పురుగులకు సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. దశపత్ర కషాయానికి ఈ రోజు మనం తీసుకున్నటువంటి ఆకులు: వావిలాకు 2 కేజీలు, రేవాకు 2 కేజీలు, తులసాకు 2 కేజీలు, మునగాకు 2 కేజీలు, వేపాకు 2 కేజీలు, మారేడాకు 2 కేజీలు, ఆముదమాకు 2 కేజీలు, ఉమ్మెతాకు 2 కేజీలు, జిల్లేడాకు 2 కేజీలు, సీతాఫలం ఆకు 2 కేజీలు, పొగాకు. ముందుగా మనం దశపత్రి కషాయం తయారు చేసుకోవటానికి ఒక ప్లాస్టిక్ డ్రమ్ము తీసుకున్నాం. సో మనకి ప్లాస్టిక్ డ్రమ్ము పంట కాలం ముందే తయారు చేసుకోవటం వల్ల ఒక చిన్న సన్నకారు రైతులు 2 నుంచి 3 ఎకరాల రైతుల వరకు మనం 3-4 నెలల పంట కాలానికి సరిపోతుంది. మనకి ఈ డ్రమ్ములో ఆల్రెడీ మనం 100 లీటర్లు నీటిని నింపుకున్నాము. సో ఈ నీటిలో మనం దశపత్ర కషాయం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు వరుసగా వేసుకున్నాం. ముందుగా ఆవు మూత్రం 20 లీటర్లు పోసుకున్నాం. ఆవు పేడ 2 కిలోలు, అల్లం, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి ఒక్కొక్కటి 2 కేజీల చొప్పున మనం పేస్ట్ పట్టించింది. ఇవి వేసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని కలుపుకున్నాం. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగానే సేకరించినటువంటి 10 రకాల ఆకులను ఒక్కొక్కటి వేసుకున్నాం. వావిలాకు 2 కేజీలు వేసుకున్నాం. ఇప్పుడు వేపాకు కూడా వేసుకున్నాం. మారేడాకు వేసుకున్నాం. ఇప్పుడు ఆముదం ఆకు వేసుకున్నాం. ఇప్పుడు ఉమ్మెత్తాకు వేసుకున్నాం. టేకాకు కూడా వేసుకున్నాం. జిల్లేడాకు, మునగాకు వేసుకున్నాం. సీతాఫలం ఆకు, పొగాకు మనకు అందుబాటులో ఉంటే పచ్చి పసుపు కొమ్ములు ఆకులతో సహా లేదా పసుపు పొడిని కూడా వేసుకుందాం. కలబంద ముక్కలుగా చేసుకొని కలబంద కూడా వేసుకుందాం.